పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నానమ్మా. నేను మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నాను. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి నాకు విపరీతమైన దాహం వేసేసింది. అందుకే మంచినీళ్ళు తాగాను. మరి ఇప్పుడు ఉపవాసం చేసిన ఫలితం వస్తుందా? రాదా? అని చెప్పి నాకు కామెంట్‌లో అడిగారు. అలా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండకూడదండి. కటిక ఉపవాసం అసలు చేయకూడదు. అది మంచిది కాదు. ఇటు ఆరోగ్యపరంగాను మంచిది కాదు. అలాగే ఆ కటిక ఉపవాసం అసలు ఏ సమయాల్లో ఉంటారో తెలిస్తే అసలు ఎప్పటికీ అలాంటి కటిక ఉపవాసం ఉండరు. కాబట్టి మీరు మంచినీళ్ళు తాగొచ్చు, పాలు తీసుకోవచ్చు, పళ్ళు తీసుకోవచ్చు. ఇంకా మీరు ఈ పళ్ళు, పాలు తీసుకొని ఉండలేము అని అనుకుంటే సాత్వికంగా ఏదైనా పలహారం కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవి వేసినవి కాకుండా సాత్వికంగా ఏదైనా పలహారం తీసుకోవచ్చు. అంటే నువ్వు భగవంతుడికి దగ్గరగా ఉండడానికి నీ మనస్సు, నీ శరీరము ఏదైతే ఉందో అది భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే